యశోదమ్మా, నీ కొడుకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి రమ్మను. ఓ మంచి సంబంధం దొరికింది, అన్నీ సవ్యంగా అనుకూలిస్తే పెళ్లి చేసేద్దాం. అలాగేనండి. నీ కూతురు హైదరాబాద్ అని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినట్టు వీడు హైదరాబాద్ అమ్మాయిని చేసుకుని ఇంటికి తెస్తాడేమో. అచ్చా, అబ్బాయి అలా చేయడండి. అదే నేను కోరుకునేది. అయ్యో అంకుల్, మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు. బాత్రూమ్ వెళ్ళి లైట్ ఆఫ్ చేయకుండా వచ్చాను, నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తా. ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్ళకూడదు. బావాస్, ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. ఏమీ లేదు అంటూనే నీ కూతురు ఎంత దూరం తీసుకొచ్చావు? ఇరికించి ఫోజ్ ఒకటి. నేను ఇరికించానా? మరి నేను తప్పు చేశానా? నువ్వే కదరా నన్ను రూట్లో తీసుకెళ్ళింది. చేయాల్సిందంతా చేసి తలంచు కూర్చుంటే సరిపోదు. ఏంట్రా మీ బావ ఉషి ఉషి అని పాము భాషలో మాట్లాడుతున్నాడు? రే, కలిసి బైక్ లో తిరిగేంతగా అంత పరిచయం నీకు అతనితో ఎలా పెరిగింది? ఇటు చూడు పవిత్ర, ఇటు చూడు. మామూలుగా అత్తగారులే నక్కి నక్కి వింటారు, ఇక్కడేంటి మీ బావగారు నక్కి వింటున్నారు? నేనేం ప్రేమకు వ్యతిరేకింది కాదు. అలాంటి వాడినైతే నేను చదువుకునే రోజుల్లో ప్రేమ వద్దిల్లాలి అని నినాదాలు చేసేవాడిని కాదు. వీధిని పోయే ఓ కుక్కను చూపించి, నాన్న నాకు అది నచ్చింది చేసుకుంటానని చెప్పు. నేనెంత కష్టపడైనా ఆ కుక్కను మనిషిని చేసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అంతేగాని ఎదురింటి కుక్క బావమరిది నచ్చాడని మాత్రం చెప్పొద్దు. అందుకు నేను సుతరాము ఒప్పుకోను. వాడికి నాకు ఏమన్నా నిన్న మొన్నటి పగ, 20 ఏళ్ల పగ వెంటనే చల్లారుతుందా? నేను బతుకున్నంత వరకు చల్లారదు. ఒకవేళ నా ప్రమేయం లేకుండా ఏమైనా చేద్దామనుకుంటున్నావా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఇలా చూడు, అలాంటిదేమన్నా ఉన్నా దానికి నేను ఒప్పుకోను. బావాస్, దోశ పెనం మీద నీళ్లు జల్లినట్టు ఊరికే ఉస్సు ఉస్సు అనకండే. యాక్చువల్గా ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మధ్య గొడవ ఏంటి? అది మా నాన్నగారిని అడగాలి. ఇంతోటి కథ తెలుసుకోవడానికి నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళాలా? మీరు చెప్పకూడదా, నేను వినకూడదా? అదంతా నాకు తెలియదు. మా నాన్నకి ఆయనకి మధ్య గొడవ. ఆ గొడవే చెప్పండి బావాస్. అన్నదమ్ముల మధ్య అనేక ఉంటాయి. బావాస్, ఆ పెద్ద మనిషి మీకు బాబాయ్ అవుతారా? ఆయన్ని నేను బాబాయ్ని మాత్రం పిలవను. ఆ పోనీ మీరు దుబ్బాయ్ అని పిలుస్తారా? మరేంటండే, గొడవేంటో చెప్పకుండా నాకెట్టా తెలుస్తుంది? అది నేను 7వ క్లాస్ చదివేటప్పుడు జరిగింది. అప్పుడు నా వయసు 12. 7వ క్లాస్ అప్పుడు ఎవ్వరికైనా 12 ఏళ్లే. మ్యాటర్ చెప్పండి. ఒకరోజు జామెట్రీ బాక్స్ కొనడానికి మా నాన్న డబ్బులు ఇవ్వలేదు. సర్లే, బాబాయే కదా, ఆ మాత్రం ఇవ్వకపోతారని వెళ్ళి 20 రూపాయలు అడిగాను. 20 రూపాయలా? ఇచ్చారా? తీసుకునేప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ మరీ చెప్పాను, బాబాయ్, మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్న విషయాన్ని నాన్నకి చెప్పద్దు అని. తీసుకుని 2 రోజులు కాలేదు, అన్నదమ్ముల గొడవలో నడ్డి రోడ్లో నా పరువు తీసేశారు. ఆ తర్వాత 1 వారం పేనుబెత్తాన్ని ఊరబెట్టి, ఎప్పుడు నాన్నగారికి బాబాయ్ మీద కోపం వస్తుందో అప్పుడల్లా నన్ను పట్టుకొని వాయించి మొదలెట్టేవారు. మీరు చూడండి, ఇంకా ఆ వాతలు పోలేదు. ఇదో సమస్య, దీనికి ఫీలింగ్ కూడానా? ఆ రోజే ఆయన్ని తీసి పారేశాను. రివెంజ్.
ఇద్దరు మాట్లాడుకునేలా చేయాలి నాకు చెప్పండి మా అత్తగారు ఊర్లో మా పెద్దమావ గారు ఒకరున్నారు. వారిని పిలిచి మాట్లాడిచ్చామనుకో ఇద్దరు రాజీ పడిపోతారు. జామెంట్రీ బాక్స్ గొడవకి జడ్జి అవసరం అంటారా? ఈ సప్పిడి మ్యాటర్ కి పంచాయతీ పెట్టి అది ఊరు గొడవై ఊరంతా నాశనం అవడానికా? ఏయ్, మోహన ఆ, అన్నిటికీ వంకలు పెడతావు కానీ ఒక్క సలహా కూడా ఇవ్వ. అనుకున్నా. ఏం పవిత్ర, మీ అమ్మగారు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తోంది. మనం ట్రై చేసి చూద్దామా? రేయ్ వాడెవడో తెలుసుకోరా. తెలుసుకుంటా. లేదంటే రే మామా, వీళ్ళిద్దరిని కలపాలంటే ఒకే ఒక్క దారుంది. బాబాయ్ అబ్బాయి గురించి ప్రేమగా మాట్లాడాలి, అబ్బాయి బాబాయ్ గురించి ప్రేమగా మాట్లాడాలి. ఇది కాక ఎవరు ఎలాంటి ప్లాన్ వేసినా వర్కౌట్ అవుదరా. ఆ, మనం ఈ ప్లాన్ లో పోతే ఏ ప్లాను? అబ్బో ఈయనొక పెద్ద మృదంగ చక్రవర్తి, అది తప్ప ఇంకో పని చేయడానికి అవమానం. దానికి తోడు బహుగళ బాదుషా అన్న బిరుదొకటి. ఎవరండి? బలరాం గారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి వచ్చి కూర్చోండి. భుజంగం నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఈ జేమ్స్ బాండ్ 007 నుంచి తప్పించుకోలేవు. రేయ్, ఏంట్రా? తెలియట్లేదే. నమస్కారం, నేనే బౌగుళ బాదుషా బలరాముని. ఏంటలా భయంగా చూస్తున్నారు? ఏలా ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ గారి వాయిస్ డీటెయిల్స్ లో వినిపిస్తోంది. హోమ్ థియేటర్ కనిపించడం లేదేంటా అని. అదా, నేనే రూమ్ లో మిమిక్రీ చేశాను. సార్ బ్యూటిఫుల్ సార్, నమ్మలేకపోతున్నాం. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయినా నా గురించి నేను చెప్పుకోకూడదు. ఇక్కడ ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరు. పర్లేదు, మీరే చెప్పండి. చిరంజీవి డబ్బింగ్ చెప్పేటప్పుడు గొంతు పోతే నన్నే పిలుస్తాడు. ఎందుకు? సొంటి కాఫీ ఇవ్వడానికి. ఏయ్, నా గొంతుకి వంక పెడితే నీ గొంతు చీరేస్తా. ఈ వాయిస్ డిఫరెంట్ గా ఉంది. ఇదెవరి వాయిస్? ఏయ్, ఇది నా వాయిస్ అయ్యా, నా వాయిస్. మావా, నువ్వు ఉండరా. సార్, మీ గొంతుతో విడిపోయిన 2 కుటుంబాలని కలపాలి సార్. సరే, యాక్టర్ వాయిస్ అయితే ఈజీగా పెట్టేస్తాను. ఇదేమో కొత్త వాయిస్ అంటున్నారు. వాళ్ళతో కనీసం 1 అవర్ మాట్లాడాలి. 1 అవరా? వాళ్ళతో 5 నిమిషాలు కూడా మాట్లాడలేరు. భయంకరమైన మొండి ముదులు. ఒక్క నిమిషం. అందుకే వాళ్ళ గొంతులు రికార్డ్ చేసి తీసుకొచ్చాం. ఈ సీడీలో ఉన్నాయి, చక్కగా విని ప్రాక్టీస్ చేయండి. వస్తాం సార్. ఓకే. బ్రదర్స్ బాగా అడ్వాన్స్ గా ఉన్నారు. చాలా సంతోషం అండి. బ్రదర్స్ ఇద్దరు భలే అడ్వాన్స్ గా ఉన్నారే. బ్రదర్స్ ఇద్దరు కూడా కొంచెం అడ్వాన్స్ గానే ఉన్నారు. ఏంటి మామ వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు? ఈయనకి అడ్వాన్స్ కావాలని మన డిఫరెంట్ వాయిస్ లో అడుగుతున్నాడు. ఈ గొంతు పోయిందనుకో మన ప్లాన్ అంతా చెడిపోద్ది. ఇవ్వరా అడ్వాన్స్? ఇవ్వరా? ఇలా చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నారు. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో ఏంట్రా ఇది బావు గొంతులాగే లేదు? ఇప్పుడే తను పొత్తి కడుపులో గాలి కొట్టుకుని మెల్లిమెల్లిగా బాబాస్ వాయిస్ పైకి తెస్తాడు. ఏంటంటే ఏంటయ్యా 10వ తరగతి పిల్లాడు పబ్లిక్ ఎగ్జామ్ కి బట్టి పట్టినట్టు ఇంతసేపటి నుంచి చదువుతున్నావు? ఎప్పుడు మాట్లాడతావయ్యా? నీ రెడీ సార్, వెళ్దాం. ఏంటి ఫస్ట్ నైట్ వెళ్లే వాళ్ళ మాట్లాడుతున్నావు? ఫైటింగ్ వెళ్లే వాళ్ళ మాట్లాడవయ్యా? ఫైటింగ్ ఎవరితో? మీ ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా? జేబులోనే ఉంది. ఇప్పుడు వచ్చింది చూడు. ఈ కోపాన్ని అలాగే ఫిక్స్ చేసుకో. జయప్రకాష్ ని విడిచిపెట్టను ఎవరనుకున్నావు? ఓకే. ఇదే చివరిసారి. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. వాణ్ణంటే నీకెందుకో కోపం. ఇలా చూడు, జీవితాంతం వాడు నేను ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్నావా? చాలండి, నేనేదో మీ ఇద్దరిని వీధిన పడి పోట్లాడుకోమన్నట్టుగా ఉంది. ఇలా చూడు, ఇవాళ మేము ఇవాళ మేము కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ఏదేమైనా నేను వాడికి తండ్రినే, వాడు నాకు కొడుకే. ఏమిటి బాబాయ్ అన్న వరసపోయి అబ్బా అన్న దాకా వచ్చింది? నా అన్న వదిలి చూస్తే ఏనాడో చనిపోయారు. ఇక వాడుకున్న దిక్కు నేనే కదా, నాకున్న దిక్కు వాడే. రేపు పవిత్రను ఏ చేతిలోనో పెట్టాక నాకంటూ ఎవరున్నారు? ఆఖరి దశలో చూడాల్సింది వాడే కదా. ఇంత ప్రేమ దాచుకొని ఇద్దరు వీధిన పడి అంత నీచంగా గొడవ పడ్డం దేనికో? మేం గొడవ పడ్డంత మాత్రాన అందరూ కలిసి వాడిని తిడతారా మీరు? ఒక్క విషయం అందరూ అర్థం చేసుకో. ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువగా కోపం ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, వాడేదో ఒక రోజు వచ్చి నన్ను బాగున్నారా నాన్నగారని అడగడమో చూస్తారు మీరు. ప్రేమతో నువ్వెలా ఉన్నావురా అని నేను అడగడమో చూస్తారు మీరు.
రే మావా నాన్న వచ్చేసారు. రారా వచ్చి కూర్చో. మావా నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. ఒక్కరోజైనా సంతోషంగా మాట్లాడారా? మీది మీ బాబాయ్ది ఒకే నక్షత్రం అనుకుంటా. మొహాలు మాడిపోయిన గారెల్లా పెట్టుకుంటారు. ఏయ్, నా గురించి నువ్వు ఏమైనా మాట్లాడు. మా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఏ మీరు ఆయన తప్పుగా మాట్లాడొచ్చు గాని నేను మాట్లాడకూడదా? నే మాట్లాడతానే, రోజుకి 1000 సార్లు మాట్లాడతాను. కానీ వారి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. ఎంతమంది అనుకున్నా ఆయన నాకు నాన్నగారు, నీకు మావగారు. అది మర్చిపోకు. ఇంటి దగ్గర ఇద్దరు ఎంత గొడవ పడ్డా వీధిలో ఎలా ఉంటామో తెలుసా? వారికి ఎదురుగా ఇంతవరకు తల పైకెత్తి నడవలేదు. దాడి పేరే రక్త సంబంధం. హలో పవిత్ర, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంటి లైవ్లీలే చెప్తున్నావా? ఎందుకు వీడియో తీసి యూట్యూబ్ లో పంపించొచ్చుగా. మీ బావదో పెద్ద వాయిస్ అని దాన్ని కాపీ కొట్టి ప్రాణం పోయడానికి అక్కడ మిమిక్రీ చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ లవ్ చేస్తున్నావుట్రా? ఏ అంత ప్రేమ ఉన్నవారు వెళ్ళి ఆయనతోనే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు నా నోరు ముయించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఏదో ఒక రోజు వారు నన్ను బాబు అని పిలవకపోతారా? నేను వారిని నాన్న అని పిలవకపోతానా? ఏంట్రా మావా ఓ అని ఎక్కి కేడుస్తాడు అనుకుంటే ఫీలింగ్స్ ని కేసరి పౌడర్ మళ్ళీ లైట్ గా చిలికించిపోతున్నాడు. రే, ఎక్కి ఏడవడానికి ఆయన ఏమన్నా ఆడపిల్ల? మగాడ్రా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏకాంతంగా ఏడుస్తాడు. వర్కౌట్ అవుద్దంటావా? నేనే వెళ్ళి మాట్లాడితే అవసరమైతే వాడే వచ్చి మాట్లాడతాడు. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఇక జీవితంలో కలవడం కుదరదేమో. ఏవైనా వయసులో పెద్దవాణ్ణి, మనమే ఓ మెట్టు దిగితే మంచిది. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నాదే తప్పు. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. చెడు బాధలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. బాగున్నారా నాన్న? నువ్వు బాగున్నావు. బాగుందాక ఇక ఒకటే జాలి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పులుసు పోతుంది, ఆ ఇంటి నుంచి ఇంటికి రసం వస్తుంది. ఆల్ హ్యాపీస్. మరో ముఖ్యమైన విషయం, మీ ఆయన కళ్ళ ముందు జామెట్రీ బాక్స్, పెన్సిల్, బల్బ్ ఇలాంటివి ఏమి ఉంచొద్దు. మళ్ళీ గొడవ పడ్డారంటే కలపడం మహా కష్టం. ఏమంటావు మావా? వాళ్ళు నడి రోడ్డులో కౌగిలించుకుంటున్నారు, వీళ్ళు కళ్ళతో కౌగిలించుకుంటున్నారు. కౌగిలింతల కుటుంబం. మనుషుల్లో ఉండే నేను అనే అహం మాత్రం నశిస్తే మనుషులు మహనీయులవుతారు. కలిసి జీవించడంలో ఉన్న ఆనందమే వేరు. రా. ఇంకా జేబులో ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి? ఒకేసారి చెప్పి తగలడు. ఏంట్రా? మరేంట్రా?